బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో ఐకేపీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, రైతులు కల్లాల వద్దనే వరిధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తరలించాలని, 17% తేమ శాతం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు వరిధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వినోద్ కుమార్, సిసి సత్యం, మండల వ్యవసాయ అధికారి శివ, ఏఈఓ, మండల సమైక్య సభ్యులు గాలింక ఇందిరా, బిరుదోజు యాదమ్మ, పెద్దాపురం గ్రామ సమైక్య అధ్యక్షురాలు నాగలక్ష్మి, కార్యదర్శి మహేశ్వరి, భవానీ, దీప, భిక్షమమ్మ తదితరులు పాల్గొన్నారు. అదే ఉండాలని చెప్పి పెట్టించారు. అవును మేడం, సారే చాలా ల్యాండ్ మాట్లాడితే ఇది నాంపల్లి ఇచ్చేది ఉండే అసలు. ఏం కదా ఓకే. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఎంత 22 వస్తుంది. 22 వస్తుంది సార్. 67కి రావాలి. బాగానే ఉన్నది దాన్ని. కాకపోతే దుమ్ము ధూళి ఉంటే మాత్రం మీరు అది కంపల్సరీగా దూర్పాలు పట్టియాలి. మిషన్ ఉందామా? నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో 2వ సన్న ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ ఐకేపీ వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తేమ శాతం 17 వచ్చిన తర్వాతనే నిజాయితీగా మీరు కొనుగోలు చేసేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి వెంటనే లారీలలో మీరు మిల్లుకు చేరవేయాలి. ఖచ్చితంగా మీరు మంచి మంచి పని చేసి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ 100 లారీల వరకు కంపల్సరీగా మీరు పర్చేస్ చేయాలనేది, కొనుగోలు చేయాలనేది నా యొక్క అభిప్రాయం. దళారీ వాళ్ళని ప్రోత్సహించకండి. మ్యాక్సిమం ఎన్ని లారీలు వీలైతే అన్ని లారీలకు మేము మా వంతు కూడా మేము సహాయకారం ప్రోత్సహిస్తామని. ఏదైతే మహిళా సంఘాలకు కేటాయించినటువంటి ధాన్యం సేకరణ చేసి పంపించేది ప్రొక్యూర్మెంట్ సెంటర్ శాంక్షన్ చేసిరో దానికి ఫస్ట్ అధికారులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మహిళా సంఘాలకు అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, అందరు కూడా మంచిగా ఇక్కడ ధాన్యాన్ని సేకరించి కరెక్ట్ ధర, కరెక్ట్ మాయిశ్చర్ వచ్చినాకనే ఇవి పంపించాలి. సో ఎలాంటి అవకతవకలకు లోటు ఇవ్వద్దు. ప్లస్ ఇంకోటి, ఎందుకంటే మనం దగ్గరలో ఉన్నాము, ఆర్డీఓ ఆఫీస్కు దగ్గర ఉన్నాం. మేడం ఎనీ టైం వస్తారు. కలెక్టర్ గారు కూడా మార్నింగ్ విజిట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏఓ గారు అందుబాటులో ఉండి కరెక్ట్ ఇన్స్పెక్షన్, కరెక్ట్ సూపర్విజన్ చేసుకుంటూ రికార్డులు కూడా ఇంటాక్ట్ పెట్టియండి.
సో ఇక్కడ ఏదైతే సార్ చెప్పినట్టు ఇందాక కుప్పలు వేసారు, కుప్పలు వేయొద్దు, నేర్తేనే కరెక్ట్గా మనకు రావాల్సినటువంటి 17% మాయిశ్చరైజర్ వస్తుంది, లేకుంటే మాయిశ్చర్ రాదు. ఎన్ని దినాలైనా ఇలానే ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇమీడియట్ ఇక్కడ ఉండే ఇన్ఛార్జెస్ అందరూ ఏం చేయండి అంటే టార్పోలిన్ లేపించేసి ఇవన్నీ కూడా నేర్పియండి, వీటిని చేపించి దాన్ని ఎప్పటిదప్పుడు అది చేస్తేనే మనకు వస్తుంది. సో ఇక్కడ మా యొక్క